బ్రేకింగ్ న్యూస్ ప్రకాశం జిల్లాలో అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది. రంగారెడ్డిపల్లి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక డ్రైవర్ సజీవ దహనమయ్యారు. డ్రై ఫ్రూట్స్ లోడ్తో వెళ్తున్న డీసీఎంను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి దారుణం జరిగింది. కాకినాడ నుంచి అనంతపురం వైపు డ్రై ఫ్రూట్స్ ను తరలిస్తున్న డీసీఎం వాహనం ప్రకాశం జిల్లా రంగారెడ్డిపల్లి సమీపానికి రాగానే ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని వాహనం డీసీఎం ను బలంగా ఢీకొట్టింది. ఈ తాటికి వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు భారీగా వ్యాపించడంతో డ్రైవర్ వెరిస్వామి వాహనం లోపలే చిక్కుకుపోయి సజీవ దహనమయ్యారు. మృతుడు అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కాగా వాహనంలో ఉన్న మరో వ్యక్తి జయరామరెడ్డి తీవ్ర గాయాలతో బయటపడగా స్థానికులు ఆయన వెంటనే హాస్పిటల్కు తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేశారు. రాచర్ల ఎస్ఐ కోటేశ్వరరావు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఇదే ప్రాంతంలో గతంలోనూ అనేక ప్రమాదాలు జరిగాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా రంగారెడ్డిపల్లి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ప్రస్తుతం ప్రకాశం జిల్లా రాచర్ల మండలం రంగారెడ్డిపల్లి వద్ద దారుణమైనటువంటి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున పొగమంచు కారణంగా రహదారి సరిగా కనిపించకపోవడంతో ఎదురెదురుగా వస్తున్నటువంటి వాహనాలు ఢీకొన్నట్లుగా తెలుస్తుంది. డీసీఎం కాకినాడ తుని దగ్గర నుంచి కూడా డ్రై ఫ్రూట్స్ తీసుకొని వాహనంలో అనంతపురం వెళ్తూ ఉండగా గుర్తు తెలియని వాహనం ఏదో దీన్ని గట్టిగా ఢీకొన్నట్టుగా కూడా గాయపడ్డటువంటి జయరామరెడ్డి అనే వ్యక్తి అక్కడ స్థానికంగా చెప్పడం జరుగుతుంది. అయితే వీరు తుని నుంచి డ్రై ఫ్రూట్స్ తీసుకొని వస్తున్న సమయంలో ఎదురుగా పొగమంచు భారీగా పడుతూ ఉన్న నేపథ్యంలో వీళ్ళు కొంత స్లోగా వస్తున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అదే టైంలో ఎదురుగా వచ్చినటువంటి వేగంగా వచ్చిన వెహికల్ వీళ్ళు ఏదో గుర్తుపట్టలేదని కూడా చెప్తూ ఉన్నారు. ఆ వెహికల్ గట్టిగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా ప్రమాదం సంభవించి ఆ వాహనంలో మంటలు కూడా చెలరేగినట్లుగా తెలుస్తుంది. డ్రైవర్ వైపు ఢీకొట్టిన నేపథ్యంలో డ్రైవర్ కూడా లోపల వాహనం లోపల ఇరుక్కుపోవడం జరిగింది. జయరామరెడ్డి అయితే గాయాలతో వాహనం నుంచి బయటకు రాగలిగాడు కానీ డ్రైవర్ బయటకు రాలేకపోవడంతో ఆ మంటల్లో పూర్తిగా కాలి సజీవ దహనమైంది కూడా మనం అక్కడ చూడవచ్చు. అయితే ఈ ప్రమాదం ప్రధానంగా ఎదురుగా వాహనం ఢీకొట్టడం వల్ల జరిగిందని కూడా జయరామరెడ్డి చెప్తూ ఉన్నాడు. డ్రైవర్ వెరిస్వామి అనంతపురానికి చెందిన వ్యక్తి ఇతను పూర్తిగా సజీవ దహనం అయ్యాడు. జయరామరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఇప్పుడు ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అయితే పొగమంచు. అంతేకాకుండా ఆ రంగారెడ్డిపల్లి ఏదైతే ప్రమాదం జరిగిన ప్రాంతం ఉందో అది బ్లాక్ స్పాట్ గా కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. రీసెంట్ కాలంలోనే అక్కడ సుమారు 10 యాక్సిడెంట్లు పైగా కూడా జరిగినట్టుగా చెప్తూ ఉన్నారు. అది హైవే నుంచి ఒక గ్రామానికి చీలిపోయేటువంటి రహదారి అక్కడ ఉన్నట్లుగా కూడా వాళ్ళు చెప్తూ ఉంది. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అయితే పొగమంచుగా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.